ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్కార్ కొలువు తీరింది. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 4గోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సినీ రంగానికి చెందిన ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి కుటుంబ సమేతంగా తరలివచ్చారు. భావోద్వేగాలు నడుమ జయజయధ్వానాలు, ఆనందాల కేరింతలతో సభా ప్రాంగణం హోరెత్తింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఒకరు ఇంగ్లీష్లో ప్రమాణం చేయగా, ఒకరు అల్లా సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. మిగిలిన అందరూ దైవ సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారాన్ని ముగించారు. 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దాదాపు సగానికి పైగా తడబాటుకు గురయ్యారు. ఇక మంత్రులుగా నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు మరో 22 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కంటే ఈసారి మంత్రివర్గం పాత కొత్త కలయికగా ఏర్పడింది. వారిలో 2 మహిళా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి మంత్రులుగా ఎంపిక చేశారు. జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ప్రమాణ స్వీకారం చేశారు. ఇక శాఖల విషయానికి వస్తే ఆ కసరత్తు కొలిక్కి వచ్చింది. మరి కాసేపట్లో మంత్రుల శాఖలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లుగా సమాచారం. మరోవైపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పలువురు తడబాటుకు గురయ్యారు. నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, మహమ్మద్ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరందరూ ప్రమాణ స్వీకార సమయంలో కాస్త తడబాటుకు గురయ్యారు. ఎక్కువ మంది భారత సార్వభౌమాధికారం అని పలికేందుకు ఇబ్బంది పడ్డారు. మరికొందరు కర్తవ్యం, సమగ్రతను కాపాడటంలోనూ, ఇంకొందరు త్రికరణ శుద్ధితో, శ్రద్ధతో అనే మాటలు పలకడంలో ఇబ్బందులు పడ్డారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ మాత్రం ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. అందరూ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తే ఫరూక్ మాత్రం అల్లా సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. మొత్తానికి ఆనందపూరిత వాతావరణంలో కొత్త సర్కార్ కొలువు తీరింది.